సర్వసృష్టికర్త అయిన యెహోవా దేవుని పుత్రునిగా ఈ భూమిపై కన్యగర్భాన జన్మించి మన అందరి పాపముల కొరకై అనేక శ్రమలను అనుభవించి శిలువ మరణము నొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆలయములు ప్రపంచవ్యాప్తముగా ఎన్నో ఉన్నవి. ఆ ఆలయాలలో భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ నందు గుంటూరు జిల్లాలో గుంటూరుకు సమీపముగానున్న కాకానీ తోటలో ప్రతి సోమవారము స్వస్థత కూటములు జరుగు ఆలయములలో ప్రాముఖ్యమైనది. ఎం దేవదాసు అయ్యగారి సలహాననుసరించి రావు బహదూర్ జెర్రిపోతుల రాజారావు గారు అను జమీందారు గారు గుంటూరునకు 7 కిలోమీటర్ల దూరములో గల కాకానీ అను గ్రామ సమీపములో ఉన్న తన మామిడి తోట యందు చిన్న పాకగా వేసి ఇచ్చినారు. ఎం దేవదాసు అయ్యగారు మొట్టమొదటిసారిగా ఆ పాకయందు 6గురితో కలిసి స్వస్థత కూటములు నిర్వహించినారు. అది దినదినాభివృద్ధి చెందుతూ నేటికి అది విశాలమైన ఆలయముగా నిర్మాణమై మన దేవుడైన యేసు ప్రభువు యొక్క రక్షణ వరములను పొంది అనేక వేల భక్తులు స్వస్థత పొందుతున్నారు. ఎం దేవదాసు అయ్యగారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపముగానున్న జేగురుపాడు అను గ్రామములో యోనా సత్యవతి అను పుణ్య దంపతులకు వరపుత్రునిగా జన్మించినారు. దేవదాసు అయ్యగారు వారి తల్లిదండ్రులకు వృద్ధాప్యములో జన్మించినందువల్ల అయ్యగారికి 6 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తల్లిదండ్రులు మరణించినారు. అయ్యగారు కూడా తల్లితో కలిసి చిన్నతనం నుంచి మోకరించి ప్రార్థన చేయుట నేర్చుకున్నారు. వాళ్ల మరణానంతరం అతని యొక్క బాధ్యతలు తన చినతండ్రి గారిపై పడినవి. అయ్యగారి చినతండ్రి గారు అయ్యగారిని మొట్టమొదటిసారిగా బోర్డింగ్ స్కూల్లో చేర్చుటకు తీసుకువెళ్ళినారు. అక్కడ జరిగిన సంఘటన ద్వారా అయ్యగారి జీవిత విధానం మొదలయ్యింది. యేసు ప్రభువు యొక్క అనుగ్రహంతో మన దేవదాసు అయ్యగారు బయలుపరిచిన బైబిల్ మిషన్ను బేతేలు గృహమునందు ఉంటూనే రాజారావు గారి ద్వారా కాకానీ తోటను కేంద్రముగా చేసుకొని ఒక్క ఆంధ్రదేశమునందేగాక మన దేశంలో అనేక ప్రదేశాలలో బైబిల్ మిషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించి అనేకమైన భక్తులను స్వస్థతపరచి దేవుని యొక్క ప్రత్యక్షతను బైబిల్ మిషన్ యొక్క విలువలను వివరించినారు. మన బోర్డింగ్ స్కూల్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఏంటే అవి? వాటిలో ప్రధాన అంశంగా వాటర్ ప్రాబ్లం, అలాగే బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయాలండి ఈ స్కూల్కి. వాటి గురించి మాట్లాడడం కోసమే ఈరోజు మన బోర్డు సభ్యులందరినీ ఇక్కడ సమావేశపరచాల్సి వచ్చిందండి. అలాగేనయ్యా, చెప్పండి. అంతేకాకుండా మన స్కూల్కి స్టూడెంట్స్. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఈ అబ్బాయి మా అన్నయ్య గారి కుమారుడు, పేరు దేవదాసు. ఈ మధ్యనే తల్లిదండ్రులు మరణించారు. కనుక దయచేసి ఈ అబ్బాయిని మీ బోర్డింగ్ స్కూల్లో చేర్పించుకోమని అర్థిస్తున్నాను. ఇలా చూడండి, మీ అబ్బాయిని మా స్కూల్లో చేర్చుకోవడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఏంటయ్యా, చెప్పండి. మీ అబ్బాయికి పరలోక ప్రార్థన వచ్చునా? వచ్చునయ్యా. మరి విశ్వాస ప్రమాణం చేయటం వచ్చునా? వచ్చునమ్మా. మరి ప్రార్థన చేయుట? వచ్చునయ్యా. యేసుపాదం, ఒక బల్ల తీసుకురా. యేసు ప్రభువా, ఈ వయసులో మీరు ఎలాగున్నారో అలాగే నన్ను కూడా చెయ్యండి. ఆమెన్. బాబు, నీకు ప్రార్థన చేయడం ఎవరు నేర్పించారు? ఆ యేసు ప్రభువే నేర్పించారు. ప్రభువే నేర్పించారా?
చాలా సంతోషం బాబు. రే నాదిరా రే 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 నాది నాది ఏ ఏ ఏ ఏ ఏ నాదిరా నాదిరా ఏ అదిరా ఏ నాది నాది ఏ నాదిరా నాదిరా ఏ ఆదిరా రే ఏ నాదిరా రే జరురా ఏ జరురా ఏ ఏ నాదిరా ఏ ఆగు ఆగు. దేవదాస్, దేవదాస్, దేవదాస్. ఎవరు నన్ను పిలిచింది? జాన్, ఎవరైనా నన్ను పిలిచారా? ఇక్కడ నిన్నెవరూ పిలవలేదు. లేదు, నన్ను ఎవరో పిలిచారు. రే తను అంతేరా. రండి మనం పోదాం. పదండి పదండి. దేవదాస్, ఆ? పిలిచేది నిన్నే, వినపడలేదా? దేవదాస్, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీ దగ్గరున్న చింతకాయలు నీవా? అవును, నావే. నీవంటున్నావు కదా, నీ చేతికి ఎలా వచ్చాయి? ఈ చెట్టు కింద ఏరుకున్నాను. అయితే ఈ చెట్టు నీదా? ఆ? కాదు. మరి ఈ చెట్టు నీది కానప్పుడు కాయలు నీవెలా అవుతాయి? నీవి కాని వాటి కోసం ఆశపడి వాటిని సొంతం చేసుకోవాలనుకోవటం తప్పు దేవదాస్. ఏంటి మాట్లాడను? నేను చెప్పింది అవునా కాదా? అవును. నేను చెప్పేది శ్రద్ధగా విను. మనది కాని దానికోసం ఆశించకూడదు. అవసరమైతే మనది అనుకున్నది ఇతరులకు పంచిపెట్టాలి. అదే స్వచ్ఛమైన సేవాగుణం. ఆ సేవాగుణమే దైవ మార్గాన్ని చూపుతుంది.
దేవదాస్ దేవదాస్ ఆ ఎవరు? దేవదాస్ బయటికెళ్ళాడు బాబు. ఏంటి విషయం? వెళ్ళొస్తానండి. ఏంటో ఈ పిల్లాడు. విషయం ఏమిటని అడిగితే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేమిటి? ఏమిటో ఈ కాలం పిల్లలు ఒక పట్టాన అస్సలు అర్థం కారు. దేవదాస్, ఉదయం ఒక అబ్బాయి నీ కోసం వచ్చెళ్ళాడు. ఎవరక్క? ఎవరో ఏమిటో అడిగేలోపే వెళ్ళిపోయాడు. అలాగా? దేవదాస్, నువ్వా బాబు? దేవదాస్ ఈ రోజు కూడా బయటికెళ్ళాడు బాబు. ఇంతకీ నువ్వెవరో బాబు? నేనెవరో అతనికి తెలుసండి. వస్తాను. ఏం పిల్లాడో ఏంటో, ఏమిటని అడిగేలోపే వెళ్ళిపోతాడు. దేవదాసు, ఏంటక్క? నేనొచ్చిన కుర్రాడు మళ్ళీ వచ్చాడు. నువ్వెవరు బాబు అని అడిగితే నేను అతనికి తెలుసులే అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగా? దేవదాస్, 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 వస్తున్నా. మళ్ళీ వచ్చావా? ఈ రోజు కూడా దేవదాస్ బయటికెళ్ళాడు నాయనా. నువ్వెవరు అని అడిగితే అతను నాకు తెలుసులే అని వెళ్ళిపోతావు. నువ్వేమో ఏ వివరాలు చెప్పవు. నువ్వెవరో ఏంటో చెప్పొచ్చు కదా నాయనా. నా పేరు వాక్యం. ఏమిటో వచ్చావా దేవదాస్? ఏంటక్క? నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికి? ఆ కుర్రాడు ఈ రోజు కూడా వచ్చాడు. నువ్వెవరు అని అడిగితే నా పేరు వాక్యం అని చెప్పి అదృశ్యం అయిపోయాడు. వచ్చింది ఎవరో కాదక్క. ఎవరు? ఇంకెవరు? సర్వరక్షకుడైన యేసు ప్రభువే. అవునక్క, యేసునాథుడు కూడా నా వయసులో ఉన్నప్పుడు దేవాలయాల్లో బోధించేవారు. అలాగే నన్ను కూడా విశ్వాసముతో బోధించమని హెచ్చరించి వెళ్ళారక్క. అలాగా నాయనా? నా తండ్రి. జోసెఫ్, ఏదో అడగాలనొచ్చి అలా మౌనంగా నిలబడతావే? అయ్యా, మీరిచ్చిన కరపత్రాలు అచ్చు వేయించాను, కానీ సందేహించుకో. చెప్పు జోసెఫ్. అచ్చు వేయించిన కరపత్రాలు తీసుకురావడానికి ఇదా నీ సందేహం? డబ్బు కావాలని అడగచ్చుగా. నువ్వు చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పు. లేదా అది నీ మనసులోనే ఉండి అనుకున్నది జరగదు. మన ప్రభువుని అడిగితే ఇస్తాడు. ప్రార్థించి నీకు కావలసింది అడుగు, తప్పకుండా నెరవేరుస్తారు. ఆమేన్. జోసెఫ్, ఇప్పుడు వెళ్ళి ఆ పెట్టి తెరిచి చూడు. అలాగే అయ్యగారు. అయ్యగారు, ఈ పెట్లో ఏమీ లేవు.
నేను చెప్పింది నువ్వు నమ్మలేదు, సందేహిస్తూ ప్రార్థించావు. నమ్మకం విశ్వాసం లేని ప్రార్థన ఎప్పుడూ ఫలించదు జోసెఫ్. ఆ ప్రభువుపై నమ్మకం విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆ ప్రభువు తప్పకుండా ఇస్తాడు. నన్ను క్షమించండి అయ్యా. మనసు నిర్మలంగా ఉంచి ప్రార్థించండి. అలాగే అయ్యగారు. ఆమేన్. జోసెఫ్, ఇప్పుడు వెళ్ళి చూడు. అలాగే అయ్యగారు. అచ్చు వేయించడానికి కావలసిన డబ్బు తీసుకుని వెళ్ళు. అలాగే అయ్యగారు. అయ్యగారు, ఈ కరపత్రాలన్నీ ఆ పళ్ళ మీద పెట్టు. ఏం జరిగింది జోసెఫ్? అయ్యా, అచ్చు వేయించడానికి కావలసిన డబ్బు తీసుకుని మిగతా డబ్బు ఆ పెట్టెలో పెట్టి గట్టిగా తాళం వేశాను. కానీ ఇప్పుడు తాళం తీసి చూస్తే డబ్బు లేదు. వేసిన తాళం వేసినట్టే ఉంది. డబ్బు మాయమైపోయింది. ఎవరు తీసుంటారయ్యా? నీకిచ్చిన వాడే తీసుకున్నాడు. చూడు జోసెఫ్, నీకు అవసరమైనంత డబ్బు నువ్వు తీసుకున్నావు కదా. ఇక నీకు ఆ డబ్బుతో పని లేదు కదా. ఇంకెప్పుడైనా డబ్బు అవసరం అయితే ప్రార్థన చేయి. అలాగే అయ్యా. ఆ ప్రభు ఇస్తారు. ఎంత కావాలో అంతే ఇస్తారు. ఇదిగో తీసుకుని వెళ్ళు. అయ్యగారు, మాకు బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. లాజర్, అయ్యా, ఇంట్లో భోజనం ఉందా? కొంచెం ఉందయ్యా. అంటే ఇద్దరికి సరిపోవచ్చు. వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించు. అలాగేనయ్యా. పిల్లలు కూర్చోండి.
కూర్చోండి. లాజర్, అయ్యా. వాళ్ళకి వడ్డించు. అయ్యా, మళ్ళీ వంట చేయమంటారా? ఉన్న అన్నమే నలుగురికి సమానంగా వడ్డించు. పిల్లలు, ఆ అన్నం కొంచెం కూడా మిగల్చకుండా తృప్తిగా తినండి. తినే ముందు నాతో పాటు ప్రార్థన చేయండి. ఆమేన్. లాజర్, అయ్యా. వడ్డించు. అలాగేనయ్యా. నమస్కారం అయ్యగారు. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. స్తోత్రం అయ్యా. దండాలయ్యా. అమ్మాయి, ఇలా రా. చేయి చాపు. అమ్మాయి, ఇది మందైనను చేదుగా ఉన్నను నాకి వేయాలి. నీ చేతిలో వేసాను గనక నువ్వు తినే తీరాలి. అమ్మాయి, ఏడవకమ్మా, ఏడవకో. ఏడిస్తే నీ జబ్బు నయం కాదు. ఇది తిను, నీ జబ్బు నయం అవుతుంది. తినమ్మా. ఎలా ఉందమ్మా? దియ్యగా ఉంది. నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. చూసారా, ఆ అమ్మాయి చేతిలో ఉన్నది తేనని తెలియక ఆ అమ్మాయి మొదట ఎంతో భయంతో ఏడిచింది. అది తేనని తెలిసి నాకింకా కావాలి అని అడుగుతోంది. అట్లే మీకు ఎప్పటినుంచో చెప్పుచున్నాను, మీరు స్వయంగా సన్నిధి కూటములు పెట్టుకోండి, లేక వేరే సన్నిధి కూటములకు వెళ్ళి
దేవుని యొక్క ప్రత్యక్షతను పొందండి అనంటే మీరు కూడా ఈ అమ్మాయి ఏడుస్తున్నట్టే ఏడుస్తున్నారు. దైవ సన్నిధి యొక్క రుచి తెలియని వారు ఇష్టపడరు, ఏడుస్తారు. దాని యొక్క విలువ తెలిసిన వారు ఆనందంతో అనుభవిస్తారు. ఇకపైనను మీరు స్వయంగా కూటములు పెట్టుకునుట లేక సన్నిధి కూటములకు వెళ్ళి ఆ ప్రభువుని దర్శించి ధన్యులు కాగలరు. ప్రార్థన చేయుదము, మోకరించండి. దేవదాసయ్య గారు అద్భుతాలు చేస్తారని చెప్పుకుంటున్నారు. ఏదో ఒక అద్భుతం చేస్తే చూద్దాం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇక్కడ దేవదాసయ్య గారు ఎక్కడుంటారండి? ఆయన ఉండేది ఇక్కడే. ఆహా. మీరు లోపలికి వెళ్ళి వరండాలో నీళ్లున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కుని బల్ల మీద కూర్చోండి. ఆ తర్వాత ఆయన చూతురు గాని. అలాగేనండి. ఎవరు? అమ్మా. అయ్యా, తమరెవరు? నేను విశాఖపట్నంలో పాస్టర్గా పనిచేస్తున్నాను. అయ్యగారిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అలాగా? అయితే తలుపు తట్టండి, అయ్యగారు వస్తారు. మంచిది. అయ్యా, అయ్యా, అయ్యగారు, అయ్యా. ఇంతకు ముందు మిమ్మల్ని లోపలికి వెళ్ళమన్నది నేనే. అయ్యా, నా ముందరే మీరు బయటికి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వరండాలోనే కూర్చొనున్నాను. మీరు లోపలికి ఎప్పుడు వచ్చారు? ఎలా వచ్చారు? నువ్వు దారి వెంబడి వస్తూ నీ మనసులో ఒకటి అనుకుంటూ వచ్చావు, గుర్తుందా? నేనా? ఏమనుకున్నానబ్బా? నేను ఏదైనా అద్భుతం చేస్తే చూద్దామని వచ్చావు కదా. ఇప్పుడు చూసావు కదా, నీ ఆశ నెరవేరినది. ఇక నువ్వు వెళ్ళిరా. అయ్యా, మీరు అద్భుతాలు చేస్తారని విన్నాను, కానీ ఎదుటి వారి హృదయాలోచనలు కూడా గ్రహించగలరని ఇప్పుడే తెలుసుకున్నాను. మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఆ ప్రభు నా కళ్ళ ముందు కనిపించాడు, నా కళ్ళ ముందు కనిపించాడు. ఆ ప్రభు నాకు కనిపించాడు. నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది.
డాక్టర్లను నర్సులను దేవుళ్ళుగా భావించి వస్తున్న రోగులను మీరు భక్తి శ్రద్ధలతో గొప్ప స్నేహభావంతో ఒకరితో ఒకరు కలిసి మీ సేవను వాళ్ళకు అందించండి. ప్రభువునందు మీ భారములను ఉంచిన ఎడల ఆయన యొక్క కృప మీకు ఎల్లప్పుడూ కలుగును. ఆ ప్రభువు మిమ్ములను దీవించుగాక. ప్రార్థన చేసుకుందామా? దేవదాస్ గారు, మీరు లూథరన్ మిషన్ నందు ఉన్న బోధనలు మాత్రమే చేయాలి. లూథరన్ మిషన్కు విరుద్ధమైన బోధనలు చేయరాదు. అటుల చేయుట లూథరన్ మిషన్ అంగీకరించదు. యు ఓన్లీ మేకింగ్ ద మిషన్ టెల్ ద బైబిల్ రూల్స్. మీరే స్వయంగా ఒక మిషన్ని ఏర్పరచుకోండి. మీ బైబిల్లో ఉన్న బోధనలను మీరే స్వయంగా బోధించుకోండి. అప్పుడు వేరే మిషన్లను ఆదరించినట్టు మీ మిషన్ను కూడా ఆదరిస్తాం. దేవదాస్ గారు, మీరు మా మిషన్ నందు చేసిన సేవలను మేమెన్నటికీ మర్చిపోము. We really appreciate you. నీ చిత్తమే. అయ్యా వందనాలు. వందనం. నేను జేగూరుపాడు నుంచి వస్తున్నాను. అలాగా? పోయిన వారం మా ఊర్లో అయ్యగారు మీటింగులు జరిగాయి. ఆ విషయమై అయ్యగారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. కానీ ఆ మీటింగులకి మీ ఫాదర్లు ఎవరూ రాలేదే? ఇలా అంటాడేంటి? అదే నాకు అర్థం కాలేదు. ఆ తేదీల్లో ఇక్కడ మీటింగులు జరిగాయి? లేదు, ఆ తేదీల్లో మా ఊర్లో మీటింగులు జరిగాయి. ఆ రోజు అయ్యగారు చెప్పిన ప్రసంగములు తేదీలతో సహా నా నోట్బుక్లో నోట్ చేసుకున్నానయ్యా. కావాలంటే చూడండి. ఇదిగోనయ్యా చూడండి. ఇదేదో ఆశ్చర్యంగా ఉందే. రండి అయ్యగారిని అడుగుదాం.
పదండి వెళ్దాం. అయ్యగారు, అబ్బాయ్, మీ సందేహం ఏమిటో నాకు తెలుసు. మీకు ఈ 2 చోట్లే తెలుసు. నాకు ఒకే సమయంలో 7 చోట్ల బహిరంగముగా ప్రసంగించగల వరమును ప్రభువు నాకు అనుగ్రహించారు. దేని గురించి మీలో మీరు ఏమీ తర్కించుకోవద్దు. ఇంత గొప్ప వరం ఉన్నట్టు అయ్యగారు మనతో ఎప్పుడు అనలేదే. దయకల ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు. ఆమెన్. ప్రభువు రక్షించుగాక. నానమ్మ, అయ్యగారు ఇల్లొచ్చిందే. లోపలికి వెళ్దాం పదమ్మా. ప్రభువు రక్షించుగాక. కూర్చోండమ్మా. నమస్కారం అయ్యగారు. అయ్యా, మా నానమ్మ కళ్ళు కనపడడం లేదయ్యా. మీ మహిమ గురించి విని మా నానమ్మ మీ దగ్గరికి తీసుకువెళ్ళమని ఒకటే గొడవ చేస్తుందయ్యా. అందుకే తీసుకొచ్చాను. అమ్మా, మీ కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ మీరు చేయి వృత్తి వలన చేసిన పనుల వలన మీకు ఈ శిక్ష. అయ్యా, అలా అనకండి. నేను ఎన్నో దొంగతనాలు చేశాను. నేను చేసిన దొంగతనాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోయాయి. అవన్నీ నిజమే. నన్ను మన్నించి నాకు కళ్ళు ప్రసాదించండి అయ్యా, నాకు కళ్ళు ప్రసాదించండి. నీ కోరిక మేరకు ప్రభువును ప్రార్థిస్తాను, కానీ నువ్వు మళ్ళీ ఈ వృత్తిలోకి వెళ్ళకూడదు. వెళ్ళినచో మళ్ళీ నీ కళ్ళు పోవును. అలాగేనయ్యా. ఇక నేనెప్పుడు దొంగతనాలు, తప్పుడు పనులు చేయను. బుద్ధిగా పనిచేసుకొని బ్రతుకుతాను. అలాగేనమ్మా, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ బిడ్డ యొక్క తప్పులను మన్నించి వారికి స్వస్థతని అనుగ్రహించి మంచి బుద్ధిని ప్రసాదించు. వారి పాపములను క్షమించు. ఆమేన్. అమ్మా, ప్రభువును మనసులో తలుచుకుని కళ్ళు తెరువు. అమ్మా, ప్రభు, అయ్యా, నాకు కళ్ళు కనపడుతున్నాయి. అయ్యా, కళ్ళు కనపడుతున్నాయి. సాక్షాత్తు మీరా ప్రభువేనయ్యా. ఆ ప్రభువే. నువ్వు ప్రభువుకిచ్చిన మాట తప్పవద్దు. అలాగేనయ్యా, అలాగే. అమ్మా, నానమ్మ, అయ్యగారు నాకు కళ్ళివ్వడంతో నా వృత్తిని నేను మళ్ళీ కొనసాగిస్తున్నాను. ఈ రోజు నేను చేసిన దొంగతనంతో లక్షాధికారినయ్యాను. రేపు నేను చేయబోయే దొంగతనంతో ఈ ఇష్టవర్టుపురానికే మహారాణి అవుతాను.
నేను మళ్ళీ దొంగతనం చేస్తే నా కళ్ళు పోతాయట. ఏది మరి, నా కళ్ళు నా దగ్గరే ఉన్నాయిగా. అయినా అన్నీ జరిగేటట్టయితే ఆయన అయ్యగారు ఎందుకు అవుతారు? అయ్యో అయ్యో, నా కళ్ళు నా కళ్ళు నా కళ్ళు కనపడటం లేదు, నా కళ్ళు కనపడటం లేదు, నా కళ్ళు కనపడటం లేదు. అమ్మా అమ్మా, నా కళ్ళు కనపడటం లేదమ్మా, నా కళ్ళు కనపడటం లేదు. అయ్యగారు చెప్పారు కదా, నువ్వు మళ్ళీ దొంగతనం చేస్తే నీ కళ్ళు పోతాయని. నువ్వు గత జన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపాల కారణమేనే నీ కళ్ళు పోవడానికి నిదర్శనం. నీ పాపాలు పోగొట్టి అయ్యగారు నీకు కళ్ళు ప్రసాదిస్తే ఆయన మాటలు పెడచెవిన పెట్టి నువ్వు మళ్ళీ దొంగతనం చేస్తావా? నీకు ఈ జన్మలో కళ్ళు రావు. అయ్యా అయ్యా, నన్ను మన్నించండి అయ్యా. నేను చేసిన పాపానికి నన్ను మన్నించండి అయ్యా. అయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యనయ్యా, తప్పుడు పనులు చెయ్యనయ్యా. అబ్బాయిలో ప్రభువు నుండి నాకు పిలుపు వచ్చినది. నేను వెళ్ళిపోతున్నాను. అయ్యా అయ్యా, మేమింకా చిన్నపిల్లలం. మీరు లేకుండా ఈ బైబిల్ మిషన్ని మేము నడిపించలేమయ్యా. బైబిల్ మిషన్కి నాయకుడు ప్రభువే. ఆ ప్రభువే చూసుకుంటాడు. నేను వెళ్ళిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేయొద్దు, దానం చేయండి. ఒకవేళ సమాధి చేస్తే ప్రజలందరూ వచ్చి నాకే నమస్కారం చేస్తారు. వారంతా ప్రభుకి నమస్కారం చేయాలి, కానీ నాకు కాదు కదా. ఆయనకి చెందవలసిన మహిమ నాకు చేరితే అది పెద్ద నేరం. దానికి నేను ప్రభువుకి లెక్క చెప్పాలి. అబ్బాయి, ఇటురా. నమస్కారం అయ్యా. అయ్యా, ఈ మధ్య మా నాన్నగారు మరణించడం వల్ల మా కుటుంబం యొక్క పోషణ భారం నా మీదే ఆధారపడి ఉంది. కానీ నా అవటికాల వల్ల నా కుటుంబానికి నేను ఏ విధంగా సహాయపడలేకపోతున్నాను. నా కుటుంబ పరిస్థితి చూసి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. మా ఊళ్ళో మీ గురించి చెప్పటం వల్ల మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు దారి చూపించాలి. అబ్బాయి, నువ్వు ఉండేది రాజమండ్రి. నీకు అమ్మ, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు జీవితం మీద విరక్తి చెందితే నేనే నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను. నేనే నీకు దారి చూపిస్తాను. ఏది, కాలు చాపు. అబ్బాయ్, ఇప్పుడు నువ్వు నడువు. అయ్యా అయ్యా, మీరు మళ్ళీ నాకు పునర్జన్మ ప్రసాదించారు. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలని నాకు అర్థం కావడం లేదు. ఎవ్వరికీ నువ్వు ద్రోహం చెయ్యొద్దు. వీలైతే సహాయం చెయ్యి. అలాగేనయ్యా, వందనాలయ్యా. ఏంటమ్మా మీ కష్టం? మరి మిమ్మల్ని చూసి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాం. అలాగా?
కూతురు పుట్టు మోగయ్యా. అందరి పిల్లలు మాట్లాడుతుంటే తను మాట్లాడలేకపోతున్నానని బాధపడుతుందయ్యా. దానికి మీరే మాటలు ప్రసాదించాలయ్యా. నీకు మాట్లాడాలనుందా? నేను చెప్పినట్టు చెప్పమ్మా. ప్రభువా, నువ్వు మాట్లాడగలవు. మళ్ళీ చెప్పు. ప్రభువా. అమ్మా అని చెప్పు. అమ్మా. అమ్మా, నేను మాట్లాడుతున్నాను. అయ్యా, నాకు మాటలొచ్చాయ్యా. నేను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అయ్యా. మాటలొచ్చాయమ్మా. నా కూతురు మాట్లాడుతుంది. చాలా సంతోషం. అమ్మా, అమ్మాయి ఫోటోని పెళ్లి వారికి చూపించారమ్మా. కానీ అమ్మాయి ముఖం మీదున్న మచ్చలు చూసి ఈ సంబంధం వద్దనుకున్నారమ్మా. పంతులు గారు, ఏంటండి ఇలా చెప్తున్నారు? అమ్మా, నేను ఇప్పటి వరకు మీ అమ్మాయికి 20 సంబంధాలు చూశానమ్మా. మీరు ఎంత ఎక్కువ కట్నం ఇస్తానన్నా మీ అమ్మాయిని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. జీవితంలో మీ అమ్మాయికి పెళ్లి యోగం ఉందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి తల్లి. అలా అంటే ఎలా పంతులు గారు? ఏడవకమ్మా. ఏంటత్తయ్య నువ్వు చేసిన పని? ఆ అమ్మాయి మచ్చ గురించి అడగకుండా వచ్చావేంటి? ఏం చేయమంటావు? అయ్యగారు ముందు అంతమంది జనం ఉండేసరికి నాకు సిగ్గనిపించి అమ్మాయి మచ్చ గురించి అడగలేకపోయాను. వాళ్ళందరుంటే నీకేంటత్తయ్య? అయ్యగారికి చెప్తే ఆ అమ్మాయి జీవితం బాగుండేది కదా. అమ్మా, నువ్వు ఇప్పుడు అయ్యగారి దగ్గరికి తీసుకెళ్లి నా మొహం మీద ఉన్న బొల్లి మచ్చ గురించి చెప్పకపోతే నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానంతే. అమ్మా, అలా అనకమ్మా. నేను అయ్యగారి దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు బాధపడకు. నువ్వు నాకు కావాలమ్మా. అయ్యగారు, మీరు మరలా ఎందుకు వచ్చారు? మా అమ్మాయి మొహం మీద బొల్లు మచ్చ ఉన్నందువల్ల ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అందరిలో ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి అబద్ధం చెప్పి వెళ్ళాం. గేటు దాటి వెళ్ళిన తర్వాత మీ దగ్గర మా అమ్మాయి గురించి ప్రార్థన చేయించలేదని గోల చేసింది. అందుకనే మళ్ళీ వచ్చాం. అందుకే కదా ఆ అమ్మాయి చెంప మీద చెయ్యి వేసి వెళ్ళిరండి అని చెప్పాను. ఆ మచ్చ అప్పుడే పోయింది. కానీ మీరు ఇప్పటిదాకా చూసుకోలేదు. నీ మొహం మీద మచ్చ పోయిందమ్మా. నా తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అయ్యగారు. మమ్మల్ని దీవించండి అయ్యగారు. ప్రభువు రక్షించుగాక. నా దగ్గరికి వచ్చిన వారు వాళ్ళ అవసరములు చెప్పకపోయినా వారి అక్కరలను తెలుసుకుని వాటిని నెరవేర్చడమే నా కర్తవ్యం.
శాంతి ఏంటి అయ్యగారు? అయ్యగారు నా అయ్యగారు శరీరంలో మొత్తం 23 రోగాలు పడడం లేదు. రండి అయ్యా, రండి, వచ్చి చూడండి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అర్థం కావట్లేదు. ఇక మంది మన ద్వారా బాగుపడుతుంటే మనం వెళ్ళి హాస్పిటల్లో చేరితే అది ప్రభుకి అవమానం. కనుక నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు. నా దగ్గరకి పరిశుద్ధులు వస్తూ ఉంటారు. కాలిపోతే వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నాకు ఈ నిమా ఇవ్వండి. అయ్యా, ఇప్పుడు ఎలా ఉంది? సులువుగా ఉంది. కళ్ళు తెరవండి. నాలుగు చూపించండి అయ్యా. అయ్యగారు చాలా నీరసంగా ఉన్నారు. కొంచెం బార్లీ నీళ్ళు తాగించండి. డాక్టర్, దేవుడిచ్చిన నీళ్లను వదిలేసి మనుషులు కల్పిస్తున్న కల్తీ నీళ్లను తాగమంటారా? ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ లేదు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. పెన్ను పేపర్ తెచ్చాను, చెప్పండి అయ్యగారు. ఈవేళ ప్రభు తన సేవకునికి ఏమి చేయనున్నారు? శాంతి, ఈ పేపర్ని ఆ నలుగురికి ఇవ్వమ్మా. అయ్యగారు, మేమేం చేయవలేను? అది ఆ ప్రభువుని అడిగి తెలుసుకోండి.